హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షేరింగ్ జెట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే, నేను కుండీలో మెంతికూర అది వేసానండి. ఈరోజు అయితే చక్కగా కొయ్యటానికి కొంచెం పెద్దగా అయితే అయింది. ఇవాళ నేను కర్రీ కోసం అనేసి మా కుండీలో వచ్చిన మెంతికూరనైతే నేను ఈరోజు కోస్తున్నానండి. ఇదంతా చేసి దగ్గర 15 ఇయర్స్ అవుతుంది అంతే, 15 డేస్ అవుతుంది అంతేనండి. ఇందులో చల్లి నేను మీకు మెంతులు వేసేటప్పుడు కూడా చూపించాను మీకు షార్ట్లో. ఇదంతా కూడా 15 డేస్లో చక్కగా కర్రీకి అయితే ఇప్పుడైతే మనం కోసేసుకోవచ్చండి. దీన్ని మీకు కోసి ఎట్లా వచ్చిందో కూరకు సరిపడా మీకైతే చూపిస్తానండి. ఈ మెంతికూరలో మధ్య మధ్యలో కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కూడా వచ్చాయండి. అందుకోసమని ఈ మెంతికూరను కొంచెం చాలా జాగ్రత్తగా అయితే కట్ చేస్తున్నాను. ఆ పక్కన మొక్కలు కూడా కట్ అయిపోకుండా. మనం కొంచెం రిస్క్ అనుకోకుండా ఇట్లా కుండీలో వేసుకుంటే కనుక మనకు ఆకుకూరలు అనేదండి, తోటకూర కానీ ఇదిగోండి చూసారా, ఇందులో మధ్యలో తోటకూర కూడా వచ్చాయండి. అక్కడక్కడ నాకు దగ్గర తోటకూర మొక్కలు అందులో ఎలా కలిసాయో కానీ కొంచెం కలిసి వచ్చాయండి. ఇదిగోండి తోటకూర కానీ ఇలా మెంతికూర కానీ కొత్తిమీర కానీ ఏదైనా కూడా మనం ఇలా ఇంట్లో వేసుకుంటే మన గార్డెన్లో మన కుండీలో మనకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. చూసారా అండి ఇదేంటి మెంతికూర, మా కుండీలో వేసిన మెంతికూర అయితే ఈరోజు నేను కర్రీ చేయటం జరుగుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మా షేరింగ్ జెట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావడం అనేది జరుగుతుంది.